హలో, ఇవాళ మన ఇంట్లో మళ్ళీ బాగా సొరకాయలు కాసాయి. ఇందులో ఒక సొరకాయ తీసుకుని తెపాల చెక్క అని ఆంధ్రాలో అనే వంటకం చేద్దాం అనుకుంటున్నాను. దీన్నే తెలంగాణలో సర్వపిండి అంటారు. ఇది అరటి చెట్టు ఉంది కదా మన ఇంట్లో, అందులోంచి ఒక అరిటాకు కూడా కోసుకున్నాను. ఈ మన ఇంట్లోనే కాసింది కాబట్టి ఈ సొరకాయ జస్ట్ పైన అటు ఇటు తొడాలు తీసేసి దీన్ని తొక్కతోనే మొత్తం గ్రేట్ చేసుకున్నాము. ఇందులోనే అల్లము, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, అవిసె గింజలు, పెసరపప్పు ఒక అరగంట నానబెట్టి ఆ పేస్ట్. అవిసె గింజలు ఎందుకంటే బైండింగ్ కోసం మనం, అండ్ దాంట్లో బాగా ఫైబర్ కూడా ఉంటుంది, అందుకని వేసుకుంటున్నాము. దీంట్లోనే వరిపిండి, శనగపిండి, ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసుకుని కలుపుకొని పెట్టుకోవాలి. దీంట్లో అస్సలు నీళ్ళు అక్కర్లేదు, ఎందుకంటే సొరకాయ నుంచి చాలా నీళ్ళు వస్తాయి. మళ్ళీ మీరు పొరపాటు నీళ్ళు పోస్తే మళ్ళీ పిండి ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా ఇది కలిపిన తర్వాత ఒక అరగంట పెడితే అలా నీరు వచ్చేసింది. నేను ఇంకా మళ్ళీ కొంచెం బియ్యం పిండి వేయాల్సి వచ్చింది. అందులోనే కొత్తిమీర కూడా వేసేసి ఒక తడి బట్ట తీసుకొని దాన్ని ఒక గిన్నె మీద బోర్లించి దాని మీద దీన్ని సన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. అంత సన్నగా రాదు, ఎందుకంటే ఇందులో అంతా సొరకాయ ఉండడం వల్ల. అది నూనె పెనం బాగా వేడెక్కాలి, అప్పుడే అది పిండి మళ్ళీ గుడ్డకు అతుక్కోకుండా పెనానికి అతుక్కుంటుంది అనమాట. ఇదిగో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ. ఇట్లా అన్న తర్వాత ఆ చిన్న చిన్న రంధ్రాలు చేసుకున్నాం కదా, అందులో నూనె పోసుకోవాలి. ఇది చేస్తుంటే మధ్యలో వచ్చి మా అమ్మాయి పన్నీర్ కూడా అయ్యమ్మా అంది. సరే, పన్నీర్ అంటే పిల్లలు ఇష్టపడతారు కదా, అందులో ప్రోటీన్ ఉంటుందని. ఈ టీనేజర్స్కి మధ్య ప్రోటీన్ పిచ్చి కదా, సో ఏమీ లేకపోతే అట్లీస్ట్ పన్నీరు, గ్రీక్ యోగర్ట్ అన్నా ఇస్తే కానీ కొంచెం శాంతించరు అనమాట. ఎవ్రీ మీల్లో ఏదో ఒక ప్రోటీన్ ఉండేట్టు చూసుకుంటారు వాళ్ళు. సో ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. దిస్ ఈస్ కాల్డ్ తెపాల చెక్క. దే డోంట్ పుట్ ఎనీ పన్నీర్ ఇన్ ఇట్, బట్ నువ్వు ప్రోటీన్ అంటావు కదా, అందుకని నీకోసం పన్నీర్. ఇదేమో టమాటా పచ్చడి. ట్రై చేయి. చాలా ఎక్కువ తింటున్నావు నాని. It's interesting. ఇంట్రెస్టింగ్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై దాట్? ద సొరకాయ కూడా Why are there holes? నూనె వేస్తే అందులో బాగా ఫ్రై అవుతుందని. అది కూడా పెట్టి వీడియోలో. సరే, ఫర్ ఎక్స్ట్రా ప్రోటీన్ ఏంటిది? గ్రీక్ యోగర్ట్. టీనేజర్ ప్రోటీన్ పిచ్చి.